ఏంటయ్యా నీ ఎవరు శోభన గదిలోకి పరాయవుడు వచ్చినట్టుగా వచ్చేస్తున్నావు? సభ్యత సంస్కారం లేకున్నానా? అసలు నువ్వు ఇందాక చేసిన దానికే నీ ఉద్యోగం తీయించేసి ఉండేవాడిని. ఓనిలే అమ్మ బాబు చచ్చిపోయినాడు అని చెప్పి జాలి తెలిస్తే ఏంటయ్యా పెచ్చలేకపోతున్నావేంటి? ఏంటా చూపేంటే? ఓహో, వ్యభిచార నేరం కింద నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేద్దామని చూస్తున్నావా? అదేమంత తేలికైన పని కాదురా పిచ్చోడా. ఎవరనుకుంటున్నావు? పట్టావి. ఇదెవరనుకుంటున్నావు? సోయానా నా మేనత్త కూతురు. మరి ఈళ్ళెవరు అనుకుంటున్నావు? దాని అక్కలు. మరి ఇంట ఉంటే నువ్వు డిస్టర్బ్ చేసి ఎవరికే చెట్టేస్తాను. బిడ్డలోకి ఈడెవడనుకుంటావు? పట్టవి మందించుకో. మీ తమ్ముడు అనుకున్న డబ్బా ఇచ్చారు కానీ మీరేం తెలిస్తే మీరు వచ్చి రాగానే మీ కాళ్ళు పట్టుకుని మీ కాళ్ళ దగ్గర పడి ఉండేవాడిని. మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను అట్టెట్లో వదిలి వెళ్ళిపోకండి. అయ్యి బాబోయ్, తుమ్మకి తీశారండి. నన్ను నమ్ముతారా? తప్పదు బాబోయ్, తప్పదు బాబోయ్, తప్పొద్దు, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు, నన్ను తప్పొద్దు. నువ్వేనా రాజు అంటే? మంత్రిని కూడా నేనే. రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసి సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. కొట్టేనంటేనా? నా సంగతి తెలీదు. నేను పరిస్థితిని ముట్టుకోను. అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ మాత్రం ఫీల్ అవుతుంది. కాదండి, నేను నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోనండి ప్లీజ్. పట్టుకోవటం అంటే ఇదే. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. అక్క అక్క వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలు పెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే చేనా ఏమిటి భూమద్రుతోంది? ఊర జన 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 పప్పి
నా జన ఊహో, ఇక బొబ్బు నేను బొబ్బుంటా. ఏక బావలేవలేదా? లేదు, వీడు మనిషి ఎత్తిగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చట లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు. వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జనైపోయాం వదిన గారు. అమ్మో, ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన మీకు పిల్లలు పుట్టే జనను ఆలోచించాను. ఆ? ఏమిటిది? దగ్గరికి రండి. ఆ? జన జన జన. ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోవించేశావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి. 5 రకాల పేస్ట్లు, 5 రకాల బ్రష్లు ఉన్నాయి. తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. ఇందులో దారుణం ఏముందండి? ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. అబ్బా ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయి. నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది. నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట. అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు. నేను తోముకోను. సరే, మీరు తోముకోకపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తాను. పట్టండి అయితే. తోండి. ఆహా! చాలా ఇంకా ఉన్నాయా? వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. అబ్బా, నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. Here's little Mysore అమ్మో, sandal. ఇన్ని సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడు సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. ఝన్ 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 తెలుగు వన్